అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. జిర్చానా తెలుగు న్యూస్లోకి స్వాగతం పలుకుతున్నాం. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. మరి భారతీయ సంస్కృతిలో సహకార ఉద్యమం భాగమన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విద్యార్థిని శైలజ కుటుంబాన్ని కలిసేందుకు అనుమతి ఇవ్వరా? మాజీ మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న. పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన లోక్సభ స్పీకర్. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే రాజీనామా. ఈరోజు ఢిల్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, కేంద్ర మంత్రులతో భేటీ. భారతీయ ఆర్థిక వ్యవస్థలో సహకార ఉద్యమం భాగమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారతీయ సంస్కృతితో మిళితమైన సహకార రంగాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు తమ ప్రభుత్వం నడుం కట్టిందని తెలిపారు ప్రధాని. సర్కులర్ ఆర్థిక వ్యవస్థ సూత్రాలతో సహకార ఉద్యమాన్ని పటిష్టపరచడం, దాని సామర్థ్యాన్ని పెంచడానికి అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం తమ ప్రాధాన్యత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ 2024లో ఆయన లక్షలంగా ప్రారంభించారు. 21वीं सदी में अब समय है कि हम सभी मिलकर अब ग्लोबल कोऑपरेटिव मूवमेंट की दिशा तय करें. हमें एक ऐसे कोलैबोरेटिव फाइनेंशियल मॉडल के बारे में सोचना होगा जो कोऑपरेटिव्स की फाइनेंसिंग को आसान बनाए और ट्रांसपेरेंट बनाए. छोटे और आर्थिक रूप से कमजोर कोऑपरेटिव्स को आगे बढ़ाने के लिए फाइनेंशियल रिसोर्सेज की पूलिंग बहुत जरूरी है. ऐसे शेयर्ड फाइनेंशियल प्लेटफॉर्म्स बड़े प्रोजेक्ट्स की फंडिंग और कोऑपरेटिव्स को लोन देने का माध्यम बन सकते हैं. हमारे कोऑपरेटिव्स भी प्रोक्योरमेंट, प्रोडक्शन और डिस्ट्रीब्यूशन में भागीदारी करके सप्लाई चेन को बेहतर कर सकते हैं. साथियों, आज एक और विषय पर मंथन की आवश्यकता है. क्या ग्लोबली हम ऐसे बड़े फाइनेंशियल इंस्टीट्यूशंस बना सकते हैं जो पूरी दुनिया में कोऑपरेटिव्स को फाइनेंस कर सके? आईसीए अपनी जगह पर अपना रोल बखूबी निभा रहा है, लेकिन भविष्य में इससे भी आगे बढ़ना जरूरी है. दुनिया में इस वक्त के हालात कोऑपरेटिव मूवमेंट के लिए एक बड़ा अवसर हो सकते हैं. कोऑपरेटिव्स को हमें दुनिया में इंटीग्रिटी और म्यूचुअल रिस्पेक्ट का फ्लैग बैरियर भी बनाना होगा. इसके लिए हमें अपनी पॉलिसीज को इनोवेट करना होगा और स्ट्रेटेजाइज करना होगा. कोऑपरेटिव्स को क्लाइमेट रेजिलिएंट बनाने के लिए उन्हें सर्कुलर इकोनॉमी से जोड़ा जाना चाहिए. कोऑपरेटिव्स में स्टार्टअप्स को हम कैसे बढ़ावा दे सकते हैं, इस पर भी चर्चा जरूरी है, चर्चा की आवश्यकता लगती है. साथियों, भारत का ये मानना है कि कोऑपरेटिव से ग्लोबल कोऑपरेशन को नई ऊर्जा मिल सकती है. विशेष रूप से ग्लोबल साउथ के देशों को जिस प्रकार की ग्रोथ की जरूरत है, उसमें कोऑपरेटिव्स मदद कर सकती है. इसलिए आज कोऑपरेटिव्स के इंटरनेशनल कोलैबोरेशन के लिए हमें नए रास्ते बनाने होंगे, इनोवेशंस करने होंगे, और इसमें इस कॉन्फ्रेंस की बहुत बड़ी भूमिका मैं देख रहा हूं. విద్యార్థిని మృతిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బాలిక మరణిస్తే పరామర్శించేందుకు అనుమతి ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మీడియా ప్రజా ప్రతినిధులకు వంకిడి మండలం
దాబా గ్రామానికి పోలీసులు అనుమతించకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. తెలంగాణలో నియంత పాలన సాగుతుందంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన బాలిక గ్రామంలోకి నో ఎంట్రీ అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నిన్న 20 రోజులు పోరాటం చేసి చివరికి వెంటిలేటర్ మీదకి పోయి అక్కడ కూడా మృత్యువుతో పోరాడి చనిపోయిన పాప వాంకిడి గ్రామానికి సంబంధించిన పాప శైలజ గారికి, వారితో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో మరణించిన 48 మంది పిల్లలకి, వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతిని, ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ, నిజంగా కూడా ఈ ప్రభుత్వం కనీసంగా పేద పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ప్రభుత్వమే తల్లిదండ్రి చూసుకుంటుంది మా పిల్లల్ని అని చెప్పి భావించి గురుకుల పాఠశాలకు పంపిస్తారో, ఆ గురుకుల పాఠశాలల్లో ఈరోజు 48 మంది పేద పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది. ఇవి మామూలు మరణాలు కావు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇవి ప్రభుత్వమే చేసిన హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. నాకు బాగా గుర్తుంది, నా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి ఒక బాబు ఇట్లాగే గురుకుల పాఠశాల కోరుట్లలో చనిపోతే నేను పోయి ఆ కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రిని పరామర్శించి వచ్చిన. ఆ తల్లి ఆ రోజు నాకు చెప్పిన మాట, నాకు జరిగిన క్షోభ ఇంకెవరికి జరగకూడదన్నా, దయచేసి ప్రభుత్వం మీద పోరాడండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అన్నారు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం, నిలదీస్తూనే ఉన్నాం, ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం గురుకుల పాఠశాలల్లో ఉండే పరిస్థితుల పట్ల ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించని మాట వాస్తవం. అందుకే ఆ 48 మంది పిల్లలు ఎవరైతున్నారో వారి మృతికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. రేపు శాసనసభ సమావేశాల్లో కూడా ఆ పిల్లల కుటుంబాల తరపున, ఇంకా లక్షలాదిగా ఉన్న పేద పిల్లల కుటుంబాల తరపున ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ విషయంలో శాసనసభలో కూడా 100% చీల్చి చెండాడుతాం అనే మాట కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పిల్లలు కూడా నిబ్బరంగా ఉండండి. దయచేసి కష్టాలు, ఇబ్బందులు కొన్ని ఉండవచ్చు, కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదా ఏమన్నా తీవ్రమైన అనారోగ్యం పాలైతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని సంప్రదిస్తే మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్పించి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాము. తప్పకుండా అట్లాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటే తల్లిదండ్రులు కూడా భయపడవద్దని, బాధపడవద్దని, వారికి కూడా నిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న మొదలైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజుతో రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాణం చరిత్రక ప్రయాణానికి సంబంధించిన లఘు చిత్రాన్ని కూడా ప్రదర్శించారు రాష్ట్రపతి. శివసేన అధినేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. ముంబైలోని రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు షిండే తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు షిండే అబద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఈరోజు ఉదయం జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్తో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యారు. రాజ్యాంగం ఎంత బలంగా ఉంటే దేశం అంతా బలపడుతుందని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేసిన ఆయన ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిపై రాహుల్ గాంధీ న్యాయం, హక్కులు అందరికీ సమానంగా ఉండాలన్నదే మన రాజ్యాంగం ప్రాథమిక స్ఫూర్తి అని, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
ఎర్ర సముద్రంలోని ప్రమాదవశాత్తు టూరిస్టు బోటు మునిగి 16 మంది గల్లంతయ్యారు. ఈజిప్టు తీరానికి దగ్గరలో సముద్రంలో ఒక్కసారిగా అలా బలంగా వచ్చి బోటును ఢీకొట్టడంతో బోటు సముద్రంలో మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. మునిగిపోయినప్పుడు బోటులో మొత్తం 44 మంది ఉన్నారు. వీరిలో 31 మంది టూరిస్టులు కాగా 13 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం నుంచి 28 మందిని కాపాడినట్లు రేడ్స్ గవర్నరేట్ వెల్లడించింది. ఉన్నత చదువులు చదివి పుట్టిన ఊరికి మంచి పేరు తెచ్చి తల్లిదండ్రులకు ఆసరాగా నివ్వాల్సిన ఆ బిడ్డ భావిత ముగిసిపోయింది. 27 రోజుల పాటు మృత్యువాతతో పోరాడిన విద్యార్థిని శైలజ కళ్ళలోనే దాచుకొని కళ్ళు మూసింది. కానరానికి లోకాలకు వెళ్ళిపోయింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వంకేటి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతతో చికిత్స పొందుతూ మృత్యువాత పోరాడిన విద్యార్థిని శైలజ మృతి చెందింది. హైదరాబాద్ నిమ్స్లో 23 రోజుల పాటు చికిత్స పొందిన శైలజ పరిస్థితి విషమించడంతో చనిపోయింది. కాళేశ్వరం పేరుతో ఆనాడు మల్లన్న సాగర్ రైతులపై దాడులు చేయించి కేసులు పెట్టించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు గిరిజన రైతుల కోసం పోరాటం చేయడం విడ్డూరంగా ఉందని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందనరావు విమర్శించారు. 100 ఎలుకలు తిన్న పిల్లి పాప పక్షాల కోసం కాశీకి వెళ్ళినట్టుగా కేటీఆర్ బీఆర్ఎస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు రఘునందనరావు. సంగారెడ్డి కలెక్టరేట్ మొదటి అంతస్తులోని ముఖ్య ప్రణాళిక అధికారి సిపిఓ కార్యాలయం సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి ప్రమాద స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ట్రాన్స్కో అగ్నిమాపక శాఖలను కలెక్టర్ ఆదేశించారు. అగ్ని ప్రమాదం ఘటనలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. భారతీయ సంస్కృతిలో సహకార ఉద్యమం భాగమన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విద్యార్థిని శైలజ కుటుంబాన్ని కలిసేందుకు అనుమతి ఇవ్వరా? మాజీ మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న. పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన లోక్సభ స్పీకర్. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే రాజీనామా. ఈరోజు ఢిల్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, కేంద్ర మంత్రులతో భేటీ. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.